హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ కొత్త జ్యూస్ చేసి చూపిస్తాను. మనం వేసవికాలంలో నిమ్మకాయ రసం, తర్వాత వేరే వేరే పళ్ళ రసాలు తాగుతుంటాం. అలాగే ఎలగపండు జ్యూస్ అండి, ఇది చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా వేసవికాలం చాలా బాగుంటుంది. ఇది ముందు విరగొట్టాలి. ఇదిగోండి, పండు ఇలా విరగొట్టిన తర్వాత దీనికి మధ్యలో ఉన్న ఈ పల్ప్ అంతా స్కూప్ అవుట్ చేసేయాలి. ఇలాగ స్పూన్తో తీసి ఇలాగ మొత్తం అంతా తీసి ఇక్కడ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇదిగోండి, 20 minutes నానబెట్టాక అది కొంచెం మెత్తబడుతుంది లోపల గుజ్జు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా స్కూప్ అవుట్ చేసి ఈ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి బాగా అంటే ఆ గుడ్డుకి సరిపడినంత నీళ్ళు వేసి శుభ్రంగా ఇలా నలిపేసిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు ఉంచేయాలి. ఉంచితే అది ఇంకా ఇలా గడ్డగా ఉన్నవన్నీ మెత్తబడితే ఇంకొంచెం నీళ్ళు వేసి చింతపండు పిండుకొని జ్యూస్ తీసుకోవాలి. పావు గంట 20 నిమిషాలు ఉంచిద్దాం ఫ్రెండ్స్ దీనికి. ఇవ్వండి, ఇలాగ జ్యూస్ పిండుకొని మొత్తం అంతాను తిప్పి అంతా గింజలు అన్నీ తీసేయాలి. ఇవి జనరల్గా ఈ పళ్ళు కొంచెం అంటే ఫుల్ స్వీట్గా ఉండవు, కొంచెం స్వీట్ ఉంటాయి. బాగా పండినవి మన ఇది బాగుంటే బాగానే ఉంటాయి, లేకపోతే కొంచెం అంటే స్వీట్ తక్కువే ఉంటాయండి. అందుకని ఇందులో ఇదిగోండి బెల్లం కొంచెం, తర్వాత ఇదిగో మిరియాల పొడి, ఇదిగోండి అరటిపండు ఒకటి గుజ్జు చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో కొంచెం బెల్లం, మిరియాలు, అరటిపండు వేసుకొని కాలంలో టేస్టీగా ఉండే వెలక్కాయ అరటిపళ్ళు జ్యూస్ ఈ వేసవికాలానికి చాలా మంచిదండి. కడుపు చలవ చేస్తుంది. తయారు చేసి మీరు తాగండి, మీ పిల్లలకి అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్.